రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి ఓకేనంట. ఇటీవల హైదరాబాద్ పక్కన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిసిసి అధ్యక్షుల వర్క్షాప్ ఒకటి జరిగింది. ఆ చివరి రోజు రాహుల్ గాంధీ వచ్చాడు, దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. దాంట్లో జరిగిన ఓ తమాషా ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆయన్ని బతిలాడతాడు, మీరు ప్రధానమంత్రి పదవికి ఒప్పుకోండి. ఆయన ముందు రిలక్టెంట్గా ఉండి తర్వాత ఓకే అంటాడు. అసలు వినటానికి నాకు నవ్వొస్తూ ఉంది. ఇది ఒక పెద్ద తమాషా నాటకం అక్కడ జరిగిందనమాట. అసలు నా పాయింట్ ఏంటంటే, ఏదో తెలుగులో ఒక సామెత ఉందండి, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంట. నీకు అసలు ఇదేమన్నా అంకట్లో సరుక ప్రధానమంత్రి పదవి? ఎన్నికల్లో మీ పార్టీకి ఓటేయాలి. లేదు అంటే మీ ఒక్క పార్టీకి కాకపోతే మీకు మద్దతు ఇచ్చే అన్ని పార్టీలు కలిసి మిమ్మల్ని ముందుగా నాయకుడిగా ఎన్నుకోవాలి. మెజారిటీ రావటమే కాదు, వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకోవాలి. అసలు ఇప్పటి వరకు అసలు ఇది ఏమీ లేకుండా ఆర్జే రాహుల్ గాంధీ ఒప్పుకోవటం ఏంటో అది ఒక పెద్ద వార్తలాగా మనకి సర్కులు. నాకు నవ్వు ఆగట్లేదు అసలు, అది తెలిసిన కాడి నుంచి కూడా. ఎందుకంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్దామండి. అసలు ఎన్నికలు ఇప్పుడు ఎక్కడున్నాయండి? 2024 మేలో అయిపోయినాయి ఎన్నికలు. జూన్లో మోడీ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా పదవి ప్రమాణం చేశాడు. అంటే 2029 మేలో కానీ ఎన్నికలు లేవండి. ఎందుకు ఈ నాటకం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ కావాల్సిందేంటి? ఇందాక నేను చెప్పినట్టుగా మీకు మెజారిటీ ఉంటే కదా నాయకుడి సంగతి తర్వాత, ముందు మీకు మెజారిటీ ప్రజలు ఇవ్వాలి కదా. అసలు కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఏంటండి ఇవాళ? ఒక్కసారి నేను చెప్తాను వినండి. ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు, బీహార్ 40 స్థానాలు, పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ 25 స్థానాలు, మొత్తం 187 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలం 10% దిగువన. సింగిల్ డిజిట్ కొన్నిట్లో, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, వీటిల్లో, ఈవెన్ బీహార్ కూడా సింగిల్ డిజిట్. ఉత్తరప్రదేశ్ కూడా ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్. ఇవన్నీ కూడా లెస్ దాన్ 10%. 187 స్థానాలు. మరి ఎలా ఊహిస్తున్నారు? సరే, లెస్ దాన్ 20% అంటే మీరు ఓన్గా ఏంటి అనేది నేను చూస్తున్నా. తమిళనాడు 39, మహారాష్ట్ర 48, ఒడిస్సా 21, జార్ఖండ్ 14, ఢిల్లీ 7, జమ్మూ కాశ్మీర్ 5. 134 స్థానాలండి ఇవన్నీ. 20% దిగువ కాంగ్రెస్కు ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు. 134, 187 కలపండి, 321 స్థానాలు. 543లో మెజారిటీ అంటే 275 వేసుకోండి. అన్ని ఒకటి రెండు స్థానాలు ఎక్కువ వేసుకున్నాక 275. మరి 275కి అసలు 321 స్థానాల్లో నీకు అసలు ఇదే లేదు కదా. లెస్ దాన్ 20%, లెస్ దాన్ 10% ఉంటే 321 స్థానాలు ఎలా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వస్తుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ దానంతరది మెజారిటీ రూల్డ్ అవుట్. ఎవరికి డౌట్ లేదు ఈ విషయంలో. సరే, ప్రతిపక్షాలను కలుపుకొని మెజారిటీ వస్తుందా అని చూడటానికి ప్రతిపక్షాలు ఏవి మద్దతు ఇస్తున్నాయి కాంగ్రెస్కి, ఏవి వ్యతిరేకిస్తున్నాయి? ముందుగా మద్దతు ఇచ్చే పార్టీలు చూసుకుందాం. ఇంతవరకు నాయకుడు ఒప్పుకుంటారో లేదో తెలియదు, కనీసం వాళ్ళతోటి ఏలియన్స్ ఉన్న పార్టీని గురించి చెప్తున్నా. సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ తనే కావాలని కోరుకోవచ్చు, ఇప్పుడు చెప్పలేం, కానీ కనీసం వేసుకుందాం, అది వేసుకుందాం. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడి, డిఎంకే, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్సిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇవి కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నాయి అనుకుందాం.
ఎన్ని ఉంటాయండి ఇవన్నీ కలిపి? కాంగ్రెస్కి మద్దతు ఇవ్వని ప్రతిపక్షాలు మీకు తెలిస్తే ఈయన సత్తా ఏంటో అర్థమవుతుంది. టీఎంసీ, పశ్చిమ బెంగాల్, ఆప్ అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ తెలంగాణ, వైఎస్ఆర్సిపి ఆంధ్ర, బీజేడీ ఒరిస్సా. ఇవి కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే సమస్య లేదు. ఎక్కడ నుంచి మెజారిటీ వస్తుంది? కనీసం నువ్వు ఇంటి కలిసి రచ్చగలవాలి. ఇంటి కలవటం అంటే మీ సొంత పార్టీ మెజారిటీ రావాల్సిన పనిలే. కనీసం ప్రతిపక్ష పార్టీలన్నీ మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకున్న రోజు కనీసం మీరు ఒక పోటీకి ముందుగా ప్రయత్నం చేయొచ్చు. ప్రతిపక్షాల్లో సగం బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో సగం పైగా మిమ్మల్ని ఎవరిని కూడా నాయకుడిగానే కాదు కదా, మీతోటి పొత్తుకే సిద్ధపట్టలేదు కదా. కాబట్టి మీకు ఎక్కడుంది? అటు సొంతగా మెజారిటీ లేదు, ఇటు పార్టీలు మీకు మద్దతు ఇవ్వట్లేదు. మరి ఈ తమాషా ఏంటి? నిజంగా ఒకవేళ మద్దతు ఇవ్వని పార్టీలు కూడా అన్నీ కలిపితే మెజారిటీ వచ్చిన మీరు నాయకుడిగా ఎట్లవుతారు? మనకు ఉదాహరణలు ఉన్నాయి. దేవగౌడ ఉన్నాడు, ఐకే గుజ్రాల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, విపి సింగ్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఉన్నాడు. సో నా పాయింట్ ఏంటంటే, అసలు లేని దానికోసం అక్కడేమో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి మీకు పదవి మీద వ్యామోహం లేదని చెప్పటం, మీ ముత్తాత ప్రధానమంత్రి, తాత ప్రధానమంత్రి, మీ నాన్న ప్రధానమంత్రి, ఏంటి నాటకాలు? తాత కాదులే నాయనమ్మ, మీ నాటకాలు అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు ఆయన ఏదో వంది మాగదుల్లాగా ఉన్నారు. భజన బృందం ఇది రాహుల్ గాంధీకి. కనీసం ఎవరితోటి సత్తా ఉన్నవాడు వెనక భజన బృందం ఉంటే కొంత అర్థం ఉంది. ఆయనకి ఎక్కడా అసలు అవకాశాలే కనపట్లేదు. అయినా ఆయన చుట్టుపక్కల చేరి మీరే ప్రధానమంత్రి అని వీళ్ళేం బతిలాడటం, ఆయనేమో ముందు నో అంటాం, తర్వాత ఏదో తను చాలా ఫేవర్ చేసినట్టు ఒప్పుకున్నట్టుగా ఓకే అంటాం. అసలు ఏంటి తమాషా? ఇది నాకైతే అసలు నవ్వు ఆగట్ల. జనం నవ్వుకుంటున్నారు. ఇది 2029కి రాహుల్ గాంధీకి ఓకేనే, జనానికి ఓకే కాదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన నగ్న సత్యం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.